అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు ఆషాఢ మాసం అయితే జరుగుతుంది కదండి. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు కథ అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది విన్నారు అంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరన్నమాట. అసలు గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకంత ప్రత్యేకం? గోరింట ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని అందరూ అంటూ ఉంటారు. మరి ఎందుకంటారు? ప్రతి పండుగ శుభకార్యాల్లో పెట్టుకుంటూనే ఉంటారు కదా. మరి ఈ నెల రోజులు ఎందుకింత ప్రత్యేకం? అసలు దీని వెనక ఉన్న పురాణ గాథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోరింటాకు చేతికి అందం, అలంకరణ గోరింట. యుగాలు మారినా, తరాలు మారినా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింట. అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగువల వరకు అందరూ చేతిపైన అందంగా ఒదిగిపోతుంది. రెగ్యులర్గా పెట్టుకునే వారన్నప్పటికీ కూడా ఆషాఢ మాసం మరింత ప్రత్యేకం. ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్యం కారణాలు ఎన్నో ఉన్నాయి. అసలు గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరి ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది. ఇక ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు. ఇక పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంది, పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్ళు ఎర్రపడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది. ఇక అప్పటి నుంచి స్త్రీలకి సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరం ఇస్తాడు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంటే మక్కువ మొదలైంది. ఇక ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం. దీంతో క్రిమి కీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పనుల్లో మునిగి తేలే మహిళలు చేతులు కాళ్ళు ఎప్పుడూ కూడా చాలా తడిగా ఉంటాయి. దీంతో త్వరగా వాళ్ళు వ్యాధులు బారిన పడతారు. ఇక గోరింటాకు అనేది పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు అనేటివి అస్సలు మీ దగ్గరికి కూడా రావు. అలానే ఆయుర్వేద నిపుణులు గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అని చెప్పారు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు. అందుకే అంటూ ఉంటారు, ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెబుతారు. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు అనేది పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు. కానీ అసలు ఇదివరకైతే మగవారు కూడా మంచిగా గోరింటాకు పెట్టుకునేవారట. ఇక స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. ఇక వాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు అన్నీ తొలగి ఆరోగ్యంగా ఉంటారు. అలానే శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. శరీర తత్వాలను అనుసరించి లేత నారింజ రంగు ముదురు ఎరుపు రంగులో పండుతుంది. గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పి గోళ్ళని గోరు చుట్టుని రాకుండా నివారిస్తుంది. కాలి వేళ్ల గోళ్ళు మొదళ్లలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది. ఇలా గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు. ఇక గోళ్లకి లానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు. సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది. ఇక ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకరకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. ఇక వీటి వల్ల ఆరోగ్యం మాట పక్కన పెడితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే స్వచ్ఛమైన గోరింటాకుని మాత్రమే వాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. మీకు మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. సో విన్నారు కదండి, ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, ఈ అద్భుతమైన గౌరీదేవి కథని, గౌరింటాకు కథని మనం విన్నాం కదా.
ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇప్పటివరకు పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఆషాఢ మాసం పూర్తయ్యే లోపు పెట్టుకోండి. చాలా మంచిగా ఎన్నో మంచి ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉంటాయి. అలానే చాలా మంచి విషయాలు కూడా మనం తెలుసుకున్నాము. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది, నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.